హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ముందుగా నేను 1/2 కిలో దొండకాయలు తీసుకొని ఇలా స్లైసెస్ కట్ చేసుకొని కడిగి శుభ్రంగా ఉంచుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా ఉంచుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో మనం పల్లీలు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అదే ప్యాన్లో మనము పోపులు వేసుకొని ఇలా చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని ఉచిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకొని వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అలా కొంచెం వేగితే సరిపోతుంది. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే మనకు 2 మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది. తర్వాత మనకి వేగిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి, కారం పొడి 2 టీ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ముందుగా మనం పల్లీలు వేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా, అవి ఇక్కడ వేసేసుకొని ఇలా కలుపుకొని అంతే. ఎంతో అంత సింపుల్ అండ్ ఈజీ అండ్ దొండకాయ ఫ్రై ఎంత సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది చూసారా. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రైస్ తీసుకొని ప్లేట్లో వేసుకున్నాం. తర్వాత నేను అందులోకి రసం చేశాను, పప్పుచారు అనమాట. పప్పుచారు అండ్ దొండకాయ ఫ్రై ఈరోజు మా కాంబినేషన్. చూసారా, పప్పులో చేసిన పప్పుచారు. నెక్స్ట్ వీడియోలో మీకు పప్పుచారు గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో అంత సింపుల్ అండ్ పప్పుచారు దొండకాయ ఫ్రై టేస్టీగా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకొని తినేయడమే. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, నేనైతే తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.